అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందుకుంటున్నాము. ఎందుకంటే ఎవరికి తోచిన భక్తి వారు జరిగించటం రివాజుగా మారిపోయిన ఈ రోజుల్లో పరిశుద్ధ లేఖనములనే ప్రామాణికముగా ఎంచుకొని తత్సంబంధమైన ఆత్మశుద్ధి కలిగిన భక్తి విధానము ఎంతో ప్రాముఖ్యం. ఆత్మశుద్ధితో పాటు ఆచరణాత్మకమైన భక్తి పద్ధతులు మన జీవితాలకు మరింత శోభను కలిగిస్తాయి. దేవుని ప్రజలుగా, ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో జీవించటానికి గొప్ప అర్హతను కలిగిస్తాయనే సంగతిని గుర్తించాలి. జ్ఞాని అయిన సొలొమోను ఎన్నో సంగతులను ప్రపంచానికి తెలియజేశాడు. తల్లిదండ్రులకు, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు కావలసిన ఎన్నో సంగతులను బహు వివరముగా తెలియచేయటం మనకు తెలిసిందే. ఈరోజు సామెతల పుస్తకం 13వ అధ్యాయము 3వ వచనములో ప్రస్తావించబడిన మాటను నేను తెలియజేస్తాను. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఓరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఇది చదవటానికి, వినటానికి చాలా సామాన్యంగా ధ్వనించినప్పటికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఈ సంగతిని గుర్తించాలి. మనలను మనం కాపాడుకోవటం మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయా సందర్భాలలో ప్రమాదాల నుంచి మనలను ఎలా కాపాడుకోవాలి, మరి గాలి వాతావరణంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా మనలను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా, ఏది పడితే అది తినకుండా చాలా జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, అనవసరంగా మందులు మింగుతూ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి, సుదీర్ఘకాలం జీవించాలి. ఇలాంటి ఆలోచనలు కలిగిన కొంతమంది దురభ్యాసాలకు దూరంగా సదభ్యాసాలను అనుసరిస్తూ పద్ధతిగా, సంస్కారంగా ఇంటి భోజనాలే చేస్తూ బయట భోజనాలు సాధ్యమైనంత వరకు మినహాయించి తత్సంబంధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో వ్యాయామం చేస్తున్నారు. తద్వారా వారి శరీరములోని అవయవములు కూడా కాస్త పద్ధతిగా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. చాలా సంతోషం. ఈ సంగతి గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు, కానీ అనేక మంది ఎదుర్కొనే సమస్య నోటి సమస్య. ఏం మాట్లాడాలో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియదు. ఒకవేళ అది అవసరమైతే ఎంతవరకు మనం పరిధిలో ఉండి మాట్లాడాలో తెలియదు. ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మంచి సంగతులు కాకుండా అనవసరమైన సంగతులను అధికముగా మాట్లాడుతూ, పైగా మేము విశ్వాసులమండి, పరిశుద్ధాత్మను పొందుకున్న భక్తులమండి, దర్శనాలు ప్రవచనాలు విరివిగా మాకు వస్తున్నాయని కొంతమంది చెబుతారు, అందరూ కాదు. వారికి అన్నిటి మీద అదుపున్నది కానీ నోటి మీద అదుపు లేదు. కొంతమందికి తిండి మీద అదుపున్నది, కొంతమందికి కొన్ని పనులు చేయకుండా తమను తాము నియంత్రించుకునే చక్కని అదుపు ఉన్నది, కానీ మాటలపైన అదుపు లేదు. మాటలపైన అదుపు ఎందుకు లేదు అంటే వారి ఆలోచనలకు అదుపు లేదు. ఆలోచనలే మాటలు కదా. సహజంగా చెప్పాల్సి వస్తే మనం ఏం ఆలోచిస్తున్నామో వాటి గురించే సహజంగా మాట్లాడతాము. ఆలోచించిన సంగతులన్నీ కూడా మాటల రూపంలో బయటకు రాకపోయినా సహజంగా మనం చెప్పుకోవలసి వస్తే మన మాటలు ఎక్కువగా మన ఆలోచనలను బట్టి ఉంటాయి. అవి ప్రత్యక్షంగా మాట్లాడినా, పరోక్షంగా మాట్లాడినా. సంతోషంగా ఉంటే సంతోషకరమైన మాటలు మాట్లాడతాము, అపార్థం చేసుకుంటే అపార్థంతో కూడిన మాటలు మాట్లాడతాము. చాలా దేవుని ప్రేమిస్తూ దైవ సంబంధితమైన సంగతులను ధ్యానిస్తూ ఉన్నామనుకోండి, ఆ మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు భౌతిక సంబంధముగా దైవ విరుద్ధమైన కార్యక్రమాలు చేయకుండా తమను తాము ఉపసంహరించుకుంటున్నారు. ఆ సంగతులనే మనం సాక్ష్యాల ద్వారా మనం వింటున్నాము. నేను ప్రభువును నమ్ముకోకముందు అది చేశాను, ఇది చేశాను, వాళ్ళను కొట్టాను, వీళ్ళను కొట్టాను, చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని జీవించానని చెబుతూ తామెంత క్రూరులుగా జీవించారో దానిని ఎక్కువగా వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభు అయిన యేసును విశ్వసించాను, ఫలానా పాస్టర్ గారు నన్ను చేరదీశారు, కొన్ని సంగతులు నేర్పించారు, ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చారు, నేను నా కుటుంబం అంతా కూడా ఆ సంఘములో కొనసాగుతున్నాము అని సాక్ష్యం చెబుతారు. అది మంచి సాక్ష్యం, కాదని అనటానికి వీల్లేదు.
అయితే భౌతికంగా కొన్ని దురభ్యాసాలకు దూరమైన మాట నిజమే కానీ మాట ద్వారా జరిగించే దైవ విరుద్ధమైన కార్యాలకు వాళ్ళు దూరమయ్యారా లేదా అనేదే ప్రధానమైన ప్రశ్న. ఎంతసేపు నేను అది మానేశాను ఇది మానేశాను దేవుని సన్నిధిలో సంరక్షింపబడ్డానని చెప్పే కొంతమంది వారు నోటి ద్వారా విశృంఖలమైన స్వేచ్ఛను వినియోగించుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలిసినవి తెలియనివి ఊహించుకుని అదో రకమైనటువంటి దుష్ప్రచారాన్ని జరిగిస్తూ బ్రతికేస్తున్నారు. మీ ఊళ్ళోనూ మీ ఇళ్లలోనూ మీ సంఘాలలోనూ ఇలాంటి వాళ్ళు లేరా? అదేమంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, దేవుడు నన్ను ఈ సేవలు జరిగించమన్నాడని చెబుతూ ఎదుటి వాళ్ళ నోళ్లు మూయిస్తూ వాళ్ళ మాట ద్వారా కుటుంబానికి సంఘానికి ఆ ప్రాంతానికి ఎంత కీడు కలిగిస్తున్నారో. మరి అదే సమయంలో వాళ్ళ కుటుంబాలలో జరిగే సంగతులను గురించి ఎందుకు చెప్పుకోరు? ఎంతసేపు ప్రక్కన విశ్వాసుల కుటుంబాలలో జరిగిన సంగతులు, సేవకులను గురించిన సంగతులు, లేకపోతే విదేశాలలో జరిగిన సంగతులు, అదేమంటే యూట్యూబ్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, వచ్చిన మాట నిజం, వాటి గురించి సదవగాహనతో విశ్లేషించుకోవటం నిజం. అదే పనిగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ మాటలు తప్పిస్తే కాసేపు కూర్చుని ప్రార్థన చేయటం కానీ, దేవుని పాటలను ధ్యానించటం కానీ, దేవుని వాక్యాన్ని మరోసారి వినటం కానీ, ఇలాంటి పద్ధతులకు చాలా తక్కువ మంది ఆసక్తిని చూపుతూ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ చాలా దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళ వలన జరగవలసిన సేవ జరగకపోగా సేవకు తీవ్రమైన విఘాతం కలుగుతోంది కదా. మనమేమో ఫలానా వాళ్ళు సేవ జరగకుండా ఇబ్బంది పెడుతున్నారండి, ఫలానా ఆంక్షలు విధించారండి, అందుకని కార్యక్రమాలను చక్కగా జరిగించుకోలేకపోతున్నామని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి మాట్లాడుతూ సంఘాలలో ఉన్న కొంతమంది అన్నిటిపైన అదుపు ఉన్నది కానీ నోటిపైన నోటి మాట పైన అదుపు లేనటువంటి కొంతమంది స్త్రీలు పురుషుల వలన దేవుని సేవకు ఎంత అనర్థం జరుగుతోందో మీకు మాత్రం తెలియదా? మీ కుటుంబాలలో ఉన్న కొంతమందికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఎప్పటికీ తెలియదు. ఎంత వయసు వచ్చినప్పటికీ అనవసరమైన సంగతులన్నీ ఊరంతా చెప్పొస్తారు. ఊర్లో జరిగే సంగతులు ఇంకా కనబడిన ప్రతి వాళ్ళకి చెబుతారు. వాళ్ళ వ్యక్తిగతమైన సంగతులు మనకెందుకని సమర్థించుకొని పెద్ద మనస్సుతో తమ్మును తాము ఏ విధంగా నడిపించుకోవాలో తెలియని పరిస్థితులు లేవు. భక్తుడైన సొలొమోను సామెతల పుస్తకం 13వ అధ్యాయం 3వ వచనములో చెప్పిన మాటను మనం గమనించినట్లయితే, తన నోరును కాచుకున్నవాడు తన్ను తాను కాపాడుకొనును. నేను ఇంతకుముందు ప్రస్తావించాను, అనారోగ్యాలు రాకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసు, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పింపబడాలో తెలుసు. కానీ మన నోటి మాటను అదుపులో ఉంచుకుంటే మనలను మనం ఏ విధంగా కాపాడుకోవాలో కొంతమందికే తెలుసు, చాలామందికి తెలియదు. అనవసరమైన మాటలంటే కొంతమందికి చాలా ప్రేమ. ఫలానా వాళ్ళ ఇళ్లల్లో జరిగిన సంగతులు, అక్కడ ఇక్కడ జరిగిన సంగతులను కూర్చొని గంటలు గంటలు చర్చించుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి కాసేపు ప్రార్థన చేస్తే సరిపోతుందిగా, అది కుదరదు. మళ్ళా పైగా మేము దేవుని సేవిస్తున్నామని చెప్పుకునే పద్ధతిని కొంతమంది అనుసరిస్తున్నారు. ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అంటే ఊరికే మాట్లాడటం అంటాను చూసారా, పని పాట లేకుండా, ఒక ఆధ్యాత్మిక సంస్కారం లేకుండా, మానసిక సంస్కారం లేకుండా, సమాజ శ్రేయస్సును కోరకుండా, ఒక పెద్దరికం లేకుండా, వయస్సును బట్టి మన మాటలు ఉండకుండా, చిన్న మనసులో నుంచి వచ్చే అతి చిన్న మాటలను మాట్లాడుతూ తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? ఎంతసేపు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, మన పిల్లలను గొప్ప చేస్తాడు, మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడు, మీరు వ్యాయామం చేసినా చేయకపోయినా, ఆహారము పైన అదుపు ఉన్నా లేకపోయినా యేసునామములో స్వస్థత పొందండి, యేసునామములో ఫలానా వ్యాధి తగ్గిపోవాలి అని పేర్లు ప్రస్తావించి ప్రార్థన చేస్తే గొప్ప ప్రార్థనగా వాళ్ళ చుట్టూ తిరగాలనే ఆసక్తిగా ఎక్కువ మంది ఉండటం మనందరికీ తెలిసిన సంగతే కదా. నోటిని అదుపులో ఉంచుకోవాలని, ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలని, మనము చాలా చిన్నవాళ్ళమని, దేవునికి విధేయులమై జీవించాలనే
సహజ భావన లేనటువంటి అనుభవజ్ఞులు అనబడిన కొంతమంది విశ్వాసుల ధోరణి విడ్డూరంగా లేదు. ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అంటే అనవసరంగా మాట్లాడటం అన్నమాట. తెలిసినవి తెలియనివి కూడా మాట్లాడతారు. దాని వలన సేవకు ఎంత విఘాతం కలుగుతుందో, స్థానికంగా ఉన్న దైవ సేవకుడు ఎంత బాధపడుతున్నాడో, వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాన్ని గురించి ఎంత గోలను సృష్టిస్తారో కొంతమంది. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగితే పొరపాటును సమర్థించవద్దు, కానీ దానిని ఏ విధంగా సరిచేయాలి అనే ఆలోచన ఆరోగ్యప్రదమైనది. కానీ అనవసరమైన సంగతులు ఏమిటండి? ఆ మాటకొస్తే ఏ ఇంట్లో సమస్యలు లేవు చెప్పండి? వాటి గురించి ఇంకొకళ్ళు చెబితే అలా మాట్లాడుకునే వాళ్ళు ఎంత బాధపడతారు? ఈ సామాన్యమైన సంగతులను గ్రహించకుండా నేను చాలా అనుభవజ్ఞురాలైన విశ్వాసిని, అనుభవజ్ఞుడైన సేవకుణ్ణి, అనుభవజ్ఞుడైన విశ్వాసిని అని చెప్పుకుంటూ తిరిగితే ఏ విధమైన ప్రయోజనము లేదండి. దానివల్లనే కొన్ని ఫలితాలను మనం పొందలేకపోతున్నాం. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని సంఘాల చుట్టూ తిరిగినా 24 గంటలు దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉన్నప్పటికీ ఆలోచనలపైన మాటపైన అదుపు లేనటువంటి మనిషి వలన కలుగుతూ ఉన్న నష్టం అంతా ఇంత కాదు. ఈ సంగతిని మన అందరం కూడా గుర్తించాలి. నేనైనా మీరైనా ఎవరైతే ఏంటండి, తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటే కదా. భక్తుడైన పేతురు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇది ఎవరు చదివినా అర్థమవుతుంది. నేనే పెద్దగా వివరించి చెప్పనక్కర్లా. మీరు రోజు బైబిల్ చదువుతున్నారు, ఇక్కడికి వచ్చారనుకోండి, ఈ వచనాలు సులభంగా అర్థం అవుతాయి. దీనికి ఒక వ్యాఖ్యానము, ఆధ్యాత్మిక మర్మము, లోతైన గంభీరమైన సత్యాలు ఇవన్నీ ఏం అక్కర్లా. కొంతమందికి ఈ పదాలు సామాన్యమైనవిగా ధ్వనించి అలా మాట్లాడుతున్నారు, కానీ సామాన్యమైన సంగతులకు గంభీరమైన అర్థాలు, లోతైన మర్మాలు నేను చెబుతానని అననక్కర్లా. ఎందుకు? ఇవి ఎవరు చదివినా అర్థమవుతుంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరాలని భావించేవాళ్ళు చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకను నియంత్రించుకోవాలి. కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకోవాలి. ఎవరు చదివినా అర్థమవుతుందిగా. ఒకసారి ఆలోచించండి, ఈ నిబద్ధత ఎంతమంది అనుసరిస్తున్నారు? సంఘాలలో ఎంతమందికి ఈ సంగతులపైన అవగాహన ఉన్నది? వీటి గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు? ఎంతసేపు ఆశీర్వాదాలు పొందుకోవటం, స్వస్థతలు పొందుకోవటం, మన పిల్లలు చదివినా చదవకపోయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత కావాలని కనబడిన వాళ్ళందరినీ ప్రార్థన చేయమని అడగటం, ఇలాంటి సామాన్యమైన భావనలతో సరిపెట్టుకోవటమే తప్ప పిల్లలను కూర్చోబెట్టి చదివిద్దాము, మన పిల్లలను దేవుని సన్నిధికి తీసుకువెళదాము, మన పిల్లలతో కాసేపు కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనోభావాలను సరిచేద్దాము, చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి, అనవసరమైన స్నేహాలు మంచివి కాదు, పద్ధతి కాదు అని పిల్లలతో కాస్త కూర్చుని మాట్లాడి వాళ్ళ మనోభావాలను సరిచేద్దామనే శ్రద్ధ లేదు. ఎంతసేపు సంపాదన అంటూ అస్సలు కుటుంబాన్ని పట్టించుకోకుండా రూపాయి సంపాదించటమే ప్రధానమని, రూపాయి లేని వానికి ప్రపంచంలో విలువ లేదని, కనుక నేను నా పిల్లల కోసమే కష్టపడుతున్నాను, వాళ్ళ కోసమే కదా నేను తిరిగేది, రాత్రి పగలు తిని తినక తిరుగుతున్నానని చెప్పుకుంటూ వాళ్ళ కొరకు ఆర్థిక సంపాదన చేస్తున్నారు, కానీ పిల్లలను మానసికంగా ఆధ్యాత్మికంగా పోగొట్టుకుంటున్నారు చాలామంది. వాళ్ళతో కూర్చొని చెప్పండి, అనవసరమైన బూతులు మాట్లాడకూడదు, అనవసరమైన సంగతులు మాట్లాడకూడదు, దేవుని సంగతులను మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును ఏ విధంగా పరిష్కరించాలో కూర్చొని కొన్నిసార్లు మాట్లాడాలి. కానీ ఇవన్నీ ఏమిటి అని విలువైన సంగతులను గురించి పట్టించుకోకుండాను అనవసరమైనటువంటి పరిస్థితులను కల్పించుకొని నాకేంటండి ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అంటారు. అవన్నీ నిజమే, కానీ వాళ్ళ నోటి మాట పైన అదుపు లేదు. ఆయన వాళ్ళ గురించి అలాగే మాట్లాడతారు, కానీ వాళ్ళ గురించి అలాగే మాట్లాడతారు, సేవకుల గురించి అలాగే మాట్లాడతారు, సంస్థల గురించి అలాగే మాట్లాడతారు, దైవ సేవకులు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ గురించి అలాగే మాట్లాడతారు. ఒకవేళ మనం ఆర్థిక చేయూతనిస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు. వీళ్ళందరికీ డబ్బు ఆశ పుట్టిందండి,
డబ్బులు సంపాదిస్తున్నారండి, చూడండి ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అన్నీ దగ్గరుండి చూచినట్లు. అంటే దేవునికి చెందినటువంటి ఆర్థిక నియమాలను పాటించాలని చాలామందికి తెలియదు, కానీ వాటిని పాటించటం ధర్మమని చెప్పినటువంటి దైవ సేవకులు ఏదో ఆశించి చెబుతున్నారని మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుని సేవించేవారు, నమ్మకమైన వారు దైవ సంబంధితమైనటువంటి ఆర్థిక నియమావళిని పాటించాలని ఎన్ని సంవత్సరాల భక్తిలో తెలియలేదా? మనం చెయ్యకపోవటం తప్పు కాదు, కానీ అలా చేస్తున్నారేమిటి, అలా కాదు, దేవుని వాక్యం ఏం చెబుతోందని చెప్పినటువంటి దైవ సేవకుల బోధలను విశ్లేషించి వాళ్లకు చాలా ఆశలున్నాయండి అని చెప్పుకుంటూ మరో సంభాషణను జరిగించే భక్తులు అనబడిన వాళ్ళు లేరు. అసలు వాళ్ళు చెప్పకుండానే మనం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కదా. సమయానికి రమ్మని చెప్పామనుకోండి, సమయానికి రమ్మంటున్నారు, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి అంటారు. ఉన్నమాట నిజమే. అసలు సమయానికి వస్తే సమయానికి రండి అని చెప్పాల్సిన అవసరమే లేదు కదా. బైబిల్ చదివితే బైబిల్ చదవండి అని చెప్పాల్సిన అవసరమే వారికి లేదు కదా. దేవునికి సంబంధించిన ఆర్థిక క్రమశిక్షణను, మందిర సంబంధమైన సంగతులలో ఎలా వ్యవహరించాలి, ఏ నిబద్ధతను మనం కలిగి ఉండాలనే సంగతులు ప్రతి విశ్వాసి తెలుసుకుంటే వాటి గురించి సంఘానికి కాపరి మాట్లాడవలసిన అవసరం లేదు కదా. అలా చేయకపోవటం తప్పు కాదు, అలా చెయ్యటం మంచిది, ఎందుకు అలా చేస్తున్నారని బోధించేవారు తప్పు చేస్తున్నట్లుగా భావించి అదో రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ తామేదో ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన వారని, విశాలమైనటువంటి భావము కలిగిన వాళ్ళని, మిగిలిన వాళ్ళందరూ కూడా దేనినో ఆశించి సేవలు జరిగిస్తున్నారని కొంతమందిని చూచి ఒక నిర్ణయానికి వచ్చి అందరూ విశ్లేషిస్తారు. పిల్లలు మాట్లాడతారు, పెద్దలు మాట్లాడతారు. ఈ సంగతులను కొంచెం ఆలోచించాలి. భక్తుడైన పేతురు చెప్పినట్లుగా మన నాలుకను, మన పెదవులను కాపాడుకున్నప్పుడండి సర్వ శరీరమును కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన ప్రార్థనలు అక్కరకు వస్తాయి, మన దీక్షలు అక్కరకు వస్తాయి, మన మంచి మనస్సు అక్కరకు వస్తుంది. అలా లేకపోతే ఏమవుతుందంటే పథ్యం చేయకుండా ముందు బిళ్ళలు వేసుకుని రోగం తగ్గాలని కోరుకున్నట్లుగా ఉంటుంది. పథ్యం చేస్తూ మందు బిళ్ళలు వేసుకుని కాస్త వ్యాయామం చేస్తూ ఆహార నియంత్రణను పాటించినప్పుడు ఆరోగ్యం వస్తుంది. కానీ నేను మందు బిళ్ళలు వేసుకుంటున్నాను కదా అని ఏది పెడితే అది తిని కనీసపు వ్యాయామం చేయకుండా ఉంటే రోగాలు తగ్గుతాయా? మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? మోకాళ్ళ నొప్పులు తగ్గేటట్లు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేద్దాం, కానీ వైద్యులు చెప్పేది ఏమిటంటే కొంచెం బరువు తగ్గాలండి, ఆహార నియంత్రణ జరిగించాలండి, సామాన్యమైన వ్యాయామం లాంటిది చేయాలండి, ఉదయం నడవాలండి లేదా సాయంత్రం నడవాలండి అని చెప్పినప్పుడు వాటిని మనం జరిగించాలి. వాటిని జరిగించకుండా నాకు నొప్పులు తగ్గేటట్లు ప్రార్థన చేయండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కనపడిన ప్రతి వాళ్ళకి ఇదే చెప్పటం. మరి మనం చేయవలసింది మనం చెయ్యమా? ఆలోచించండి ఒకసారి. మేము చేయవలసిన వాటిని మేము చేస్తున్నామండి బాబు, అయినా తగ్గటం లేదు, అందుకని మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నామంటే అది మంచి అభ్యర్థన, దానిని మనం తప్పనటానికి వీల్లేదు. అలా కాకుండాను అసలు మన మాట పైన అదుపు లేదు, మన ఆలోచనలపైన అదుపు లేదు, అందరి గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. సాయంత్రం పడుకునేటప్పుడు ప్రభువా తప్పు చేస్తే క్షమించు నాయనా, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని నువ్వు చెప్పావు, ఒకవేళ నా మాటలు ఏమైనా నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు అంటారు. అసలు మాట్లాడేదే దైవ విరుద్ధమైన సంగతులు. ఆ రోజు కాదు, ప్రతిరోజు అదే గోల. ప్రతిరోజు నన్ను క్షమించని అడగటం అదేదో గొప్ప ప్రార్థనలాగాను. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మెరుగుపడవలసిన అవసరత ఉన్నది కదా. ఆధ్యాత్మిక వేషధారణలో బ్రతకకుండాను కాస్త సన్మార్గములో ప్రవేశించి దేవుని లేఖనాల వెలుగులో మనందరం మన ఆలోచన విధానాన్ని సరిచేసుకోవలసిన అవసరత ఉన్నదని గుర్తించటం చాలా చాలా ప్రాముఖ్యం. కీర్తనలు 39:1వ చరణములో దావీదు భక్తుడు ఎంత గొప్ప ప్రార్థన చేశాడో కదా. దావీదు చేసిన గొప్ప ప్రార్థనలలో ఆత్మ పరిశీలన చేసుకుంటూ చేసిన ఈ ప్రార్థన చాలా గొప్పదండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు, తన అభిప్రాయాన్ని చెప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును.
తనకు తానే చెప్పుకుంటున్నాడు, పక్కన వాళ్ళకి కాదు. నాలుకతో పాపం ఏమిటండి? చేతులతోనో కాళ్ళతోనో పాపం చేస్తాం కదా, వాళ్ళను వీళ్ళను కొట్టడం, చంపటం, అటు ఇటు పరిగెత్తడం, తప్పుడు పనులు చేయటం, ఇవి కదా మనకు తెలిసినటువంటి పాపాలు. నాలుకతో కూడా పాపం చేస్తారా? మరి అదే అనవసరమైన మాటలు అనే పాపానికి పాల్పడుతున్నారు. అపార్థం చేసుకుని అదే నిజమని ఎంతమంది అర్థమయ్యేటట్లు చెప్పినప్పటికీ వారి మాటను పట్టించుకోకుండా వారి ఆలోచనల చొప్పునే ఎంతోమంది జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలలో కలహానికి కారణమవుతున్నారు. భార్యాభర్తల మధ్యలో కలహానికి కారణం, పిల్లల మధ్యలో కలహానికి కారణం, సంఘములలో కలహానికి కారణం. దైవదాసునితో ఎవరు కాస్త అనుబంధం కలిగి ఉంటారో ఆ అనుబంధాన్ని, అనగా దేవుని సేవలో అనుబంధాన్ని, ఆ సేవలో భారాన్ని పంచుకునే కొన్ని కుటుంబాలను ఏ విధంగా ఆ సేవకునికి వేరు చేయాలి, మనం దగ్గర అయిపోవాలి. వీళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళను చెయ్యనివ్వరు, ఇవ్వరు, ఇచ్చేవాళ్ళను ఇవ్వనివ్వరు, వెళ్ళరు, వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వరు. వీళ్ళకంటూ ఒక గుంపును తయారు చేసుకుంటారు కొంతమంది, అందరూ కాదు. నేను నాలుకతో పాపము చేయకుండా ఉండాలి ప్రభువా. అనవసరమైన మాటలు నేను మాట్లాడకూడదు. ఎంత గొప్ప స్వీయ పరిశీలన. మనం ఎక్కడున్నాం? మీరు నేను ఎక్కడున్నామండి? ప్రభులో కబుర్లు చెబుతున్నాము. దేవుడు నన్ను గొప్ప చేశాడండి, నా పిల్లలను గొప్ప చేశాడు, చాలా సంతోషం. కానీ ఆలోచనలలో మార్పు వచ్చిందా? పిల్లలను సరిగా అర్థం చేసుకోవటంలో మార్పు వచ్చిందా? కొంతమంది పెద్దలకు ఇంటికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారే, కోడళ్ళు అల్లుళ్ళు ఉన్నారే, వాళ్ళని అర్థం చేసుకుని చక్కగా మాట్లాడటం తెలిసిందా? పైగా వీళ్ళేమో భక్తులని పేరు, సంఘాలలోనేమో వీళ్ళకి ప్రముఖ స్థానం, ఇంట్లోకి వచ్చేసరికేమో ఇంటికి క్రొత్తగా వచ్చిన పిల్లలను ఆదరించటం, ప్రేమించటం కొంతమందికి తెలియదు. రకరకాలైనటువంటి మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ధోరణి. వాళ్ళ సాయంత్రం నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించు నాయనా అని అద్భుతమైనటువంటి ప్రార్థన. రోజు చేసేది అదే, రోజు ప్రార్థన చేసేది కూడా అదే. ఒకసారి ఆలోచించాలి. భక్తి అంటేనే ఏదో ప్రార్థనా మందిరానికి గుర్తొచ్చినప్పుడు వెళ్ళటం, అప్పుడప్పుడు టీవీలో కార్యక్రమాన్ని మధ్యలో నుంచేనో చివరిలోనో చూడటం, ఎవరైనా దైవదాసులు కనపడితే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అడగటం. ఎందుకు ప్రార్థన చేయాలో ఆయనకి తెలియదు, మనం చెప్పం. కొంతమంది అసలు చెప్పరు. ఇక వాళ్ళే అర్థం చేసుకుని అవసరముగా ఉన్న సంగతులలో మీరే సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అది జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఇంకొక దైవదాసుడు కనపడితే ఆయనతో ప్రార్థన చేయించుకోవటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాలుకతో పాపము చేసే పద్ధతిని ఉపసంహరించుకుంటే మన బుద్ధికి సంరక్షణ, మన జీవితాలకు సంరక్షణ. అందుకనే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనములో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి అన్నాడు. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇదేదో తేలిగ్గా తీసుకుని నాకు ప్రకటన పుస్తకం అర్థం కాలేదు, ఫలానా ప్రవచనం అర్థం కాలేదు అనే ఆలోచనలో, ఆందోళనలో జీవితాలను జీవించటం కంటే మనలను మనం స్వీయ పరిశీలన చేసుకుంటే దేవుడు ఎప్పుడొచ్చినా దేవుని కలుసుకునే సంఘంలో ఉండటం సాధ్యమవుతుంది. ప్రకటన పుస్తకం అర్థం కాలేదు కనుక నువ్వు ఇక్కడే ఉండిపో అని దేవుడు అనడు. కానీ తెలుసుకోవడంలో తప్పు లేదు. వాటికంటే ప్రధానమైన సంగతులు, మౌలికమైన సంగతులు, వీటిని గ్రహించాలి. అందుకనే సొలొమోను 13వ అధ్యాయం 3వ వచనములో, నోరును కాచుకున్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు, బోరక మాటలాడువాడు తనకు తానే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. దేవుని మాటలు మాట్లాడదాం, మంచి మాటలు మాట్లాడదాం, తెలిస్తే మాట్లాడదాం, తెలియకపోతే నాకు తెలియదని చెబుదాం. దేవునిగా సేవిస్తూ దేవుని మేలులు పొందుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.